భైరవి 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 ఏమైంది? భైరవి ఏమైందమ్మా? భైరవి రా కూర్చో. కూర్చో. జాగ్రత్త. భైరవి భైరవి అమ్మా భైరవి ఏమైందమ్మా? కళ్ళు తెరువమ్మా. బావా భైరవిని పట్టుకో, ఇప్పుడే వస్తాను. త్వరగా. భైరవి ఏమైందమ్మా? భైరవి 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 అమ్మా భైరవి ఏమైంది తల్లి? ఇప్పుడెలా ఉంది? పర్లేదు నాన్నమ్మ. బావా కాసేపు ఆగి వెళ్దాం. నువ్వు ఆ మాయ చేతికి ఎలా చిక్కావు? ఆ నాగకన్య నిన్నెలా బంధించింది? చెప్పు భైరవి, నువ్వు తనకెలా చిక్కావు? బావ ఇంట్లో స్పృహ తప్పి పడిపోగానే మీరందరూ బావని తీసుకొని హాస్పిటల్కి వెళ్లారు. అవును, నువ్వు కూడా మాతో హాస్పిటల్కి వచ్చావుగా. వచ్చాను. అక్కడ నువ్వు మాకు కనిపించకుండా పోయావు. హాస్పిటల్ బయట ఒక అమ్మాయి నిలబడి నన్ను దగ్గరికి రమ్మన్నట్టుగా పిలిచింది. ఎందుకు పిలుస్తుందోనని నేను వెళ్ళాను. బావకేమైందోనన్న టెన్షన్లో మీరందరూ ఉండి నేను బయటికి వెళ్ళడం మీరు చూడలేదు. ఆ తర్వాత నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు పిలిచారు అని అడుగుతుండగానే నా మొహం మీద ఒక పౌడర్ లాంటిది కమ్మింది. ఏం చేస్తున్నారని అడిగేలోపే క్షణంలో నాకు మైకం కమ్మేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదురుగా ఆ అమ్మాయి ఉంది. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడిగాను. మీ బావ అర్జున్ని నేను ప్రేమిస్తున్నానని, మేము పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. నేనంటే మా బావకి ప్రాణమని, మా బావ నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడని చెప్పగానే మీ బావ ఈ మాయని పెళ్లి చేసుకోవాలి అంటే మా ఇద్దరి మధ్య నువ్వు ఉండకూడదు అని చెప్పి నన్ను బొమ్మలా మార్చేసింది. నువ్వు బాధపడుతుంటే నేను ఆనందిస్తాను అని చెప్పి బొమ్మగా మార్చిన నన్ను తీసుకొచ్చి మీ అందరి ఉన్న చోటులోనే నన్ను పెట్టింది. మీరందరూ నన్ను చూశారు, కానీ నేనొక బొమ్మనే అనుకున్నారు తప్ప నేనే భైరవిని అన్న విషయం మీరెవరూ తెలుసుకోలేకపోయారు. బావ బ్రతకడని డాక్టర్ చెప్పడం విని నేను గుండెలు బాదుకొని ఏడ్చాను. కానీ నా బాధ ఎవరికీ వినపడలేదు. బావని బ్రతికించడానికి మాయ మీ అందరి దగ్గరికి వచ్చి మాట తీసుకుంటుంటే నన్ను బొమ్మలా మార్చేసింది ఆ మాయనని గొంతు చించుకొని అరిచాను. బెదిరిస్తున్నప్పుడు నేను అనుభవించిన నరకం
జరిగింది తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నా గుండెల్లో వణుకొస్తోంది. ఏం భయం లేదు భైరవి. శివుడు అమ్మాయి చేసిన మోసానికి సరైన శిక్ష వేశాడు. నాగమ్మ మన పెళ్లి జరిపిస్తానని అభయమించింది. మనకిప్పుడు ఎలాంటి సమస్యలు కష్టాలు లేవు. పద ఇంటికెళ్దాం. లేమ్మా, వెళదాం పద. నేను పెళ్లి చేసుకోవాల్సిన అర్జున్తో భైరవికి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చి ఇంకా పెద్ద తప్పు చేశావు. తప్పు చేసింది నేను కాదు, నువ్వు. కాదు, నువ్వు చేశావు. నువ్వు వాళ్ళకి అభయం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ పెళ్లి జరుగుతుందనుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకుంటానని చెప్పకముందే అర్జున్కి భైరవికి పెళ్లి చేస్తానని నేను వాళ్ళిద్దరికీ మాటిచ్చాను. నేను వాళ్ళిద్దరికీ ఇచ్చిన అభయం గురించి తెలుసుకోకుండా నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం న్యాయం కాదు మాయా. నాకు న్యాయం అనిపించింది, నీకు అన్యాయం అనిపించినా నాకేం నష్టం లేదు. నీకు నీ అభిప్రాయం గొప్పదైతే నాకు నా ప్రేమ గొప్పది. నువ్విచ్చిన అభయం కాదనుకుంటే ఇంకా ఎన్నో రకాల అభయాలు నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ప్రేమ అనేది ఒక్కసారి పుడుతుంది. అర్జున్ పై పుట్టిన నా ప్రేమను చంపుకుంటే ఆ ప్రేమ మళ్ళీ నాకు దొరుకుతుందా? నువ్వు నీ భక్తురాలైన భైరవికి అభయం మాత్రమే ఇచ్చావు. కానీ నేను అర్జున్కి నా మనసిచ్చాను. ఆ మనసుని గెలిపించుకోవడానికి జన్మ జన్మలుగా ఎదురు చూస్తున్నాను. నేనిచ్చిన మనసు కన్నా నువ్విచ్చిన మాట గొప్పదా? మాట్లాడవేంటి శివుడు? మాటలు వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇలా ఎన్నైనా ఉంటాయి. కానీ మనసు అనేది ఒక్కటే ఉంటుంది. అలాంటప్పుడు మాట గొప్పదో మనసు గొప్పదో నువ్వే చెప్పు. నేను చెప్తే సమర్థన అనుకుంటావు. నీ ప్రశ్నకి నాగమ్మ సరైన సమాధానం చెబుతుంది. చెప్పు నాగమ్మ. మనసు గొప్పదే కాదన్ను. కానీ నువ్వు కోరుకునే అర్జున్ మనసు భైరవి సొంతమని తెలిసాక కూడా నీ మనసుని మార్చుకోకపోవడం తప్పు. అర్జున్ మనసు ఎవరి సొంతమైనా నా మనసులో ఉన్నది, నేను కోరుకున్నది అర్జున్నే. కోరికను చంపుకొని త్యాగాలు చేయటం నాకు చేత కాదు. చూడు మాయా, మానవులు మన నాగజాతిని దేవతలుగా, ఇంటి ఇలవేల్పులుగా పూజిస్తారు. వాళ్ళు మన పట్ల చూపించే భక్తికి, ఆరాధనకి మనం వాళ్ళని రక్షించాలే తప్ప శిక్షించేలా ఉండకూడదు మాయా. ఆ విషయాలన్నీ నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత మూర్ఖురాలిని కాదు నేను. నేను వాళ్ళని విడదీయడం తప్పు అని నువ్వు అంటున్నావు. కానీ నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ఏంటది? నువ్వు వాళ్ళకి అభయం ఇచ్చానని, వాళ్ళని కాపాడతానని అనుకుంటున్నావు. కానీ
అభయం ఇచ్చిన వాళ్ళ మీదే నువ్వు పగబట్టి ప్రతీకారం తీర్చుకునే సమయం సందర్భం రాబోతోంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అభయం ఇచ్చిన వాళ్ల మీద పగబట్టే అవసరం నాకెప్పటికీ రాదు. ఇప్పుడు అందరూ ఇలాగే అంటారు. అలాంటి పరిస్థితి వచ్చాక ఇప్పుడు నేను చెప్పే మాట నిజమని నీకు అర్థమవుతుంది. నువ్వనుకుంటున్నట్టు అలాంటిది ఎప్పుడూ జరగదు. జరుగుతుంది. అప్పుడు నేను తీర్చుకోవాలనుకుంటున్న పగకు 100 రెట్లు ఎక్కువ పగను నువ్వు తీర్చుకోవాలనుకుంటావు. అర్థం లేని మాటలతో నువ్వు చేస్తున్నది తప్పు కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. నిన్నిలా బంధిస్తే చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడతావనుకున్నాను. నీ ఆలోచనలు మారి నీ ఆవేశం చల్లారాక నిన్ను నాతో మన నాగలోకానికి తీసుకువెళ్దామనుకున్నాను. కానీ నువ్వు మారవని అర్థమైంది. నేను అభయం ఇచ్చిన అర్జున్ భైరవిలు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే వాళ్ళ మీద పగ పెంచుకున్న నువ్వు జీవితాంతం బందీగా ఉండక తప్పదు. నన్ను చిరకాలం బంధించడం నువ్వు కాదు కదా, ఎవరి తరము కాదు. నేను ఏదో ఒక విధంగా బయటికి వస్తాను. నేను బంధ విముక్తురాలినైన మరుక్షణం మీ అందరి మీద నా ప్రతీకారం తీర్చుకుంటాను. నా పగని సాధిస్తాను, సాధిస్తాను, సాధిస్తాను. శివయ్య, నయాన్న చెప్పినా భయాన్న చెప్పినా మాయ మారదు. ప్రతీకారంతో రగిలిపోయే ఇలాంటి వాళ్ళకి ముక్తిని కలిగించడం కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. మాయని భూస్థాపితం చెయ్యండి. పశ్చాత్తాపం లేని వాళ్ళకి ప్రాయశ్చిత్తమే సరైన శిక్ష. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. వద్దు శివుడు, నా మాట విను. నన్ను వదిలే శివుడు. నా మాట చెయ్యి పడిపోయేలా చేసిన ఈ పాముని ఊపిరి ఆడకుండా చేసి సమాధి చేసి మంచి పని చేస్తున్నారు. మాయ చేస్తున్నావు తప్పు కాదు, ఒప్పే.
నాగమ్మ, అర్జున్ని భైరవిని విడదీయాలనుకున్న మాయని భూస్థాపితం చేసేశాం. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేనిచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళి మంగళసూత్రం ఇస్తేనే భైరవి అర్జున్ చేత తాళి కట్టించుకుంటుంది. కానీ ఆ మంగళసూత్రం తీసుకెళ్ళిందెవరో తెలీదు. నా బావ దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోవడానికి కారణమైన వాణ్ణి చంపితేనే తప్ప నా బావ బ్రతకడు. బావ బ్రతకాలంటే ఆ మణిని తీసుకెళ్ళిందెవరో తెలియాలి. వాళ్ళెవరో కూడా తెలీదు. వాళ్ళిద్దరి పెళ్లి జరిపించగలనో లేదో, నా బావని బ్రతికించుకోగలనో లేదో అని ఆందోళనగా ఉంది శివయ్య. నువ్వు ఆ పరమశివుడి అనుగ్రహం పొందగలిగిన యోగ్యుడివని, యోగిలాంటి వాడివని నాకు తెలుసు. నీకు తెలియకుండా, నీ సహాయ సహకారాలు లేకుండా ఆ శివాలయంలోని మణిని ఎవరూ తీసుకెళ్లలేరు అన్న విషయం నాకు కూడా తెలుసు. నువ్వు నిజం చెప్పకపోవడానికి కారణమేంటో నాకు తెలీదు, కానీ వాడెవడో నువ్వు చెప్పకపోయినా సరే నా బావని గాయపరిచి ఆ మణిని తీసుకెళ్లిన వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. నా బావని బతికించుకోవడానికి వాణ్ణి తప్పకుండా చంపుతాను. చంపకుండా వాణ్ణి వదలను. వాణ్ణి చంపడమే కాదు, నేనిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆ అర్జున్ భైరవిలా పెళ్లి కూడా జరిపించి తీరుతాను. మణిని తీసుకెళ్లిన వాణ్ణి చంపడం గురించి తర్వాత ఆలోచిద్దువు గాని ఆ భైరవి అర్జున్ల పెళ్లికి ఎక్కువ సమయం లేదు. రేపే వాళ్ల పెళ్లి. ముందు ఆ మంగళసూత్రం ఎక్కడుందో, ఎవరు తీసుకెళ్లారో తెలుసుకుని వాళ్ల పెళ్లి ఆగకుండా జరిపించు నాగిని. తప్పకుండా జరిపిస్తాను. పెళ్లి ఆగనివ్వను. పెళ్లి ముహూర్తం దాటనివ్వను. తప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను.